అబ్బా అమ్మో దీని అమ్మ బొక్కలో బండి దీని మీద కూర్చొని వస్తే నడుము నొప్పి ఖాయం. ఇంకా ఫుల్ నొప్పి ఉన్న వాళ్ళకైతే ఫ్రీ డెలివరీ. ఈ బొక్కలో బండి లేనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారురా. వాళ్ళని అడుగు, దీని విలువ తెలుస్తుంది నీకు. అయ్యో కాలంతో పాటు మనం కూడా మారాలి నాన్న. మార్కెట్ లో ఎన్నెన్ని కొత్త బండ్లు వస్తున్నాయి. బుల్లెట్లు, ఎన్ఎస్లు, హంటర్లు. నాలాంటి మధ్యతరగతి వాడికి ఈ ఎక్సెల్ఏ బుల్లెట్ రా. అయినా నువ్వు చెప్పే బుల్లెట్ 3 లక్షలు. కనీసం దాని మీద 3 కూడా కూర్చోలేం. అదే నా ఎక్సెల్ మీద 4 కూర్చున్నా ఆవులి ఈలగా లాగేస్తుంది. అయినా నీలాగా గాలికి తిరిగే ఎదవలకి బండి విలువ ఏం తెలుసురా? అయ్య బాబోయ్, ఈ టాపిక్ అటు ఇటు తిరిగి నా గువ్వ కింద మంట పెట్టేలా ఉంది. నాన్న పద కూరగాయలు తీసుకుందాం. మళ్ళీ లేట్ అయిపోతే మీలా ముదిరిపోయిన కూరగాయలు దొరుకుతాయి. రే ఏంట్రా? సారీ నాన్న, పద పద. ఏంటి బాబు, కూరగాయలన్నీ ముదిరిపోయినట్టున్నాయి. రే ఇది వినురా, కూరగాయలన్నీ బాగానే ఉన్నాయిరా, నువ్వు ముదిరిపోయావురా, అందుకే నీకు కళ్ళు దొబ్బాయిరా. నీ అబ్బా ఏంట్రా, నేనేదో నీ ఫ్రెండ్ నేనట్టు రాగి అంటున్నావు. ముక్కులో మునక్కడ పెట్టి చంపేస్తా. సారీరా, ఇది నా తప్పు కాదురా. ఏ ఎఫెక్ట్, ఇన్స్టాగ్రామ్ లో కూరగాయల వీడియోలు చూసి నేను కూడా అలాగే మారిపోయానురా. ఏ ఎఫెక్టా? అవేం వీడియోలు రా రాజు? ఒక్క నిమిషం నాన్న, ఇదిగో ఈ వీడియో చూడు. ఇది ఎక్కడి దిక్కుమాలిన సంతరా బాబు? దీన్నే ఏఐ అంటారు. ఇప్పుడు మనం పని కట్టుకొని పక్కనోడిని నాశనం చేయనవసరం లేదు. ఈ ఏఐ వాడిని నానా సంకలు నాకు ఇస్తుంది. ఇదిగో వీడిలాగా. అయితే ఈ వ్యాపారం మొత్తం సాకనాకపోయినట్టే. ఒరే బాబు, ఇలా వచ్చినోడినల్లా రాగి అంటే వ్యాపారం ఎలా జరుగుతుందిరా? పద్ధతిగా చెప్పాలి. నన్ను క్షమించండి రా, నేను మాట్లాడింది తప్పేరా. అయ్య బాబోయ్, ఈడు మారాడరా. సర్లే కాని 1 కేజీ టమోటా, 1 కేజీ వంకాయలు ఇవ్వు. ఓకేరా. చెయ్యి. నాన్న అమ్మ పచ్చిమిర్చి కూడా తీసుకురమ్మంది. అన్న ఈ మిరపకాయలు కారంగా ఉంటాయా? ఈ పచ్చిమిర్చి కూరలో తగినంత వేసుకుంటే నాలుకపై మండుతుందిరా, అదే ఎక్కువైతే గుద్దలో మండుతుందిరా. రే రాజు, ఈడు మనల్నే తిడుతున్నట్టుందిరా. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. అయ్య బాబోయ్, ఏఐ దెబ్బ మామూలుగా లేదు. పద నాన్న, అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోదాం. అసలే ఐపీఎల్ మ్యాచ్ ఉంది. ఏంటి, ఐపీఎల్ అప్పుడే వచ్చిందా? సరిపోయింది పో. ఈసారి ఎంతమంది నాశనం అవుతారో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయో. రే సుబ్బారావు, ఎలా ఉన్నావురా? కృష్ణ, బాగా ఉన్నాన్రా. నువ్వెలా ఉన్నావు? నాకేంట్రా, రాజాలా బ్రతుకుతున్నా. నేను ఈ 2 నెలలు కష్టపడితే చాలు, సంవత్సరం అంతా హాయిగా కూర్చుంటా. నువ్వింకా ఆ పని మానుకోలేదా? ఎలా మానుకుంటాన్రా? ఇందులో అంత సంపాదన వస్తూ ఉంటే ఒంటి మీద బట్ట నలవకుండా సంపాదించొచ్చు. ఇందులో గాలి పెట్టినప్పుడే తూర్పు పోసుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలరా. అందుకే ఇంకా ఆ పని మానుకోలేదు. కానీ నువ్వు కల్తీ నూనెతో దీపం పెడుతున్నావురా. ఏ పోరా, కల్తీ అయితే ఏంటి, నాకు డబ్బు వస్తుంది కదా. సరేరా, నువ్వు నిజాయితీగా ఒక ఉద్యోగం చేస్తున్నావు కదా, నువ్వు ఎంత సంపాదించావేంటి? నువ్వు ఇంకా డొక్కు బండి మీదే తిరుగుతున్నావు. నేను చూడు ఎలా ఉన్నానో. సరేరా, నీ ఇష్టం. నీకే ఒక రోజు అర్థమవుతుంది. నేను వెళ్ళొస్తాను మరి. నాన్న 2 నెలలు పని చేస్తే సంవత్సరం అంతా కూర్చొని తినొచ్చా? ఇంతకీ ఏం పని నాన్న అది? అదో పెద్ద కంపెనీలే. నన్ను నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి అని ఒక వ్యాపారం. అందులో పెట్టుబడి పెట్టాడు. అయ్య బాబోయ్, పెద్ద బిజినెస్సే. నాన్న నువ్వు కూడా చేయొచ్చు కదా ఆ బిజినెస్. మీకు కూడా మంచి డబ్బులు వస్తాయి. నాకు బుల్లెట్ బండి కొనియొచ్చు. చెప్పు తెగుద్ది. బిజినెస్ అంటే చెప్పంటాడు. ఆయన నాకెందుకులే, నేను మ్యాచ్ చూస్తా.
రే ఎతవా చూసింది చాలు గాని వెళ్ళి పుస్తకాలు తీ, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. ఎప్పుడో చదివేశాను అన్న, అందుకే ఫ్రీగా మ్యాచ్ చూస్తున్నా. అబ్బో అవునా? ఆర్ఆర్లో ఎంతరా? నాన్న టీవీ సౌండ్ తగ్గించు, నేను చదువుకోవాలి. రే Several days later. అరే రాజు, నువ్వు నిజంగానే రాజురా. ఏదో కర్మకాలి ఈ ఇంట్లో పుట్టావు కానీ నువ్వు 7 ఊర్ల అందగాడివే. నీ కర్మ కాదురా, అది మా కర్మ. అందుకే మా కడుపున పుట్టావు. ఈ పోటు మొగోడు 7 ఊర్ల అందగాడంట. 7 ఊర్ల అందగాడివి కాదురా నువ్వు, 7 ఊర్ల బిచ్చగాడివి. రే సుబ్బారావు, నువ్వే నన్ను కాపాడాలరా, నన్ను చంపేయడానికి వస్తున్నాడు రా. రే రే ఏంట్రా, ఏమైంది? రే కృష్ణ, ఎక్కడున్నావురా? ఈ రోజు నిన్ను చంపకుండా వదిలిపెట్టను. రే కృష్ణ, నువ్వు లోపలికెళ్ళరా, నువ్వు లోపలికెళ్ళు. ఏం కావాలన్నా? ఎందుకు ఇక్కడొచ్చి అరుస్తున్నావు? ఇటువైపు కృష్ణ అనే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడా? కృష్ణానా? ఎవ్వరు రాలేదన్నా. ఇంతకీ ఏమైంది? వాడు మా దగ్గర IPL కి బెట్టింగ్ వేశాడు. ఓడిపోయి డబ్బులు ఇవ్వకుండా పారిపోయాడు. చెత్త నా కొడుకు. ఇటువైపు ఎవ్వరు రాలేదు కానీ మీరు వెళ్ళిపోండి. రే కృష్ణ, ఏమైందిరా? ఏంటిదంతా? ఈ క్రికెట్ బెట్టింగ్ వల్ల నేను నాశనమైపోయానురా. ఏ కష్టము చేయకుండా డబ్బులు వస్తున్నాయని బెట్టింగ్ ఆడాను. మొదట్లో బాగా వచ్చాయి, 1000కి 10,000, 10,000కు 1,00,000, అలా బాగా సంపాదించాను. కానీ నాకు దురాశ ఎక్కువయ్యి ఇంకా వస్తాయి అని అలాగే బెట్టింగ్ ఆడాను. ఇంకప్పటి నుంచి నా డబ్బులు పోవడం మొదలైంది. ఇప్పుడు నన్ను తరుముకుంటూ వచ్చిన వాటి దగ్గరే బెట్టింగ్ ఆడాను. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోయింది. ఇంకా వాళ్లకు 2 లక్షలు ఇవ్వాలి. ఇవ్వకపోతే నన్ను చంపేస్తారా. అప్పటికి అందరూ చెప్తూ ఉన్నారు, బెట్టింగ్ ఆడకురా నాశనం అయిపోతావు, నీతో పాటు నీ కుటుంబం కూడా రోడ్డున పడుతుంది అని. నేనే వినకుండా డబ్బు కాశపడి ఇలా చేశాను. ఒక్క నిమిషం రా, ఇక్కడే ఉండు. ఇదిగోరా, ఈ డబ్బు తీసుకొని వాళ్ళకు కట్టేయి. వద్దురా, నువ్వు కష్టపడి రూపాయి సంపాదించి దాచుకున్నావు. అది నీ కష్టార్జితం. నాలాంటోడికి ఈ డబ్బు తీసుకునే అర్హత లేదురా. నువ్వు చేసిన తప్పుకు నీ కుటుంబం రోడ్డున పడకూడదు కదరా, అందుకే ఇస్తున్నాను, తీసుకో. చాలా థ్యాంక్స్ రా, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఈ రోజు ఈ డబ్బులతో నా ప్రాణాన్ని కాపాడావు. ఒకటి గుర్తుపెట్టుకోరా, కష్టపడింది ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎక్కువ రోజులు ఉండదు. ఇక నుంచైనా ఆ బెట్టింగ్ జోలికి వెళ్లకుండా ఏదో ఒక పని చేసి నీ కుటుంబాన్ని పోషించుకోరా.